అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈరోజు ఏమక్క, ఈరోజు వెన్స్డేనా బుధవారం ఈరోజు మంగళవారం అనమాట. మా హస్బెండ్ చేపలు తీసిచ్చి వెళ్ళారు డ్యూటీకి. అక్క అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఆమె బాగా చేస్తుంది. నాకు ఫిష్ కర్రీ అంతా రాదు. గొంతు కూడా పోయింది అక్కతో నేను మాట్లాడి ఎందుకంటే ఇంట్లో ఒక్కతే ఉంటాను కదా, ఎక్కువ మాట్లాడేశారు అనమాట. గొంతు చాలా గరగర అవుతుంది. డిసప్పాయింట్ అవ్వకండి, అడ్జస్ట్ అవ్వండి. అయితే అక్క ఇప్పుడు వంట చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ చూపిస్తాను ఆగండి. ఇందులో ఉప్పు, పసుపు, ఇంకేం వేసావు అక్క? అల్లం వెల్లుల్లి గడ్డనా, కారం వేసారంట. ఇది కబాబ్ కోసము, ఇది మా కన్నయ్య కోసం తీశారు. ఇది అక్క మెయిన్ పౌడర్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ చేపల పులుసు అంటే ఇందులో చింతపండు పులుసు మ్యాండేటరీ కదా. ఇక్కడ చూసేయండి, ఆల్రెడీ మసాలా వేసేసారు. కొంచెం అయితే పక్కన తీసి ఉంచారనమాట. ఇంకా కాసేపు మగ్గ పెడుతున్నారనమాట. టమాటా ప్యూరీ, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి అవంతా వేసి ఇంకా మసాలా పౌడర్స్ ఉంటాయి కదా చాలా, అవంతా వేశారు. నేనైతే ఒక పక్క రైస్ పెట్టేసి ఉన్నా. అయితే ఇల్లు క్లీనింగ్ మొత్తం అయిపోయింది. మామయ్య రెస్ట్ తీసుకుంటున్నారు మంచిగా. కన్నయ్యతో ఆడి అలసిపోతున్నారు పాపం. కన్నయ్య కూడా ఎక్కువ ఆడు తాత అని గోళ పెడుతున్నాడు. వాళ్ళ తాతతోటి మంచిగా ఆడుతున్నాడు వాడు. మా కన్నయ్య దగ్గర టెడ్డీ బేర్ ఉంటేనే పడుకుంటారు గైస్. లేడీస్ మాత్రం అస్సలు రెస్ట్ ఉండదు అనమాట. మళ్ళీ నేను కాసేపు పడుకుందామని, కొంచెం రెస్ట్ తీసుకుందామని అనుకున్న అస్సలు కుదరదండి. కన్నయ్య లేసేస్తాడు వంట పని అయిపోయేలోపు. ఇంకా మళ్ళీ వాడికి తినిపించాల్సి వస్తుంది. ఇంకా ఆడుతూనే ఉంటాడు కాబట్టి అస్సలు నిద్ర ఉండదు. ఇంకా అక్క అయితే వంట ప్రిపేర్ చేసినాక, యాక్చువల్గా అక్క ఇందులో రాయలసీమ స్పెషల్ ఏంటంటే సద్ద రొట్టి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అది ఉంటే బాగుండేది. యాక్చువల్గా ఆ పౌడర్ లేదు, ఇంకా అవైలబుల్లో లేదు. కొంచెం దూరం వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి మేము దీంతోనే అడ్జస్ట్ అవుతున్నాం. యాక్చువల్గా అది కూడా చేస్తాం కానీ హస్బెండ్కి ఆఫీస్ కదా, ఆయన కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి మాతో టైం స్పెండ్ చేయాలని కొంచెం ముందుగా అయితే వెళ్తున్నారు. ఈ 2 days లీవ్ పెట్టుకోవడానికి అస్సలు కుదరట్లేదండి. ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళి కన్నయ్యని, వీళ్ళందరూ వచ్చారు కదా, మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాడు వాడు కూడా. అందుకే ఇంకా మేము కూడా వెళ్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. కుదరదు కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళి ఎర్లీగానే వస్తున్నారు. ఇది మ్యాటర్. ఈరోజు వంట అయితే చేపల పులుసు, వైట్ రైస్. చూస్తాను దాంట్లో ఖచ్చితంగా నేను బెస్ట్గా టేస్ట్ రావడానికి ట్రై చేస్తాను. అది కూడా చూడాలి. అక్క పులుసు అయితే పెట్టేసిండ్రు అనమాట. ఇక్కడ చాలా అయితే తీసాము, ఎందుకంటే మళ్ళీ సరిపోకపోతే అప్పటికప్పుడే అది నానదు కాబట్టి కొంచెం పులుసు ఎక్కువే పెట్టుకున్నాము. అయితే ఈ పులుసుని మేము పడేయమండి, కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం. తర్వాత చారులు అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది మ్యాటర్. ఎంత కలర్ఫుల్గా ఉందో, దిష్టి పెట్టకండి. ఊరు నుంచి వచ్చేటప్పుడు బోల్డని మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారు. అసలు అవి రోజుకి ఒక్కొక్కటి వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు తీస్తున్నాం చూసి. టైంపాస్ అండి ఈ మ్యాంగోస్. ఇవంతా కొంచెం బోర్గా ఉన్నప్పుడు చాలా ఎక్కువే తినేస్తున్నాం అనమాట. నాకు మ్యాంగోస్ ఫేవరెట్ ఉండే. ఇన్ని మ్యాంగోస్ అందరు తీసుకొచ్చేసరికి అస్సలు తినాలనిపించట్లేదు, కొంచెం బోర్గానే అనిపించేసి అందుకే ముట్టుకోవట్లేదు అనమాట. 2 మ్యాంగోస్ అయితే తీసారక్క. కొంచెం ఇవి రసంకాయలు చూడండి, చాలా బాగుంటాయి ఇవి. ఫైనలీ ఫుడ్ అయ్యేటప్పుడు వచ్చేస్తాయి. ఎంతమంది మ్యాంగోస్ బాగా ఎంజాయ్ చేశారు గైస్. నాకు మ్యాంగో మీద ఇంత ఇంట్రెస్ట్ లేదు కానీ ఇప్పుడు నేరేడు పండు మీద ఇంట్రెస్ట్ వచ్చాయి. అప్పుడు ఊరికి వెళ్ళి తినాలి గైస్. మా నాన్న తీసుకొస్తారు తోటలో నుంచి. ఫుల్ ఎంజాయ్ చేద్దాం అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్తాను, అక్కడ కూడా వీడియో షూట్ చేస్తాను. అక్కడ మొత్తం వీడియో ఏంటంటే క్లీనింగే ఉంటుంది గైస్, ఇంకేముండదు. అందరు వస్తే బాగుంటుంది, తలా ఒక పని పంచుకుంటాము. ఒకతే వెళ్ళాలనుకోండి కొంచెం కష్టంగానే ఉంటుంది. కన్నయ్య ఇంకా వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయడం, క్లీన్ చేయడం అదే ఉంటుంది. కానీ చూద్దాం, టైం ఉంటే వెళ్తాం. మా హస్బెండ్ ఏమంటారు, ఆయన డ్యూటీ ఉంటుంది కదా, కుదిరితే వెళ్తాం, లేకపోతే లేదు.
హరిప్రియ బాగుందా? బాగుంది గైస్. పులుసు మరిగిన తర్వాత అక్క అయితే ఒక్కొక్క పీస్ అయితే ఇందులో వేసేస్తున్నారు పులుసులోకి. కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట, మీడియం ఫ్లేమ్లో. అయితే అప్పుడు మనకి ఏమంటారు పొంగకుండా అలా ఉంటుంది. తర్వాత అయిపోయిన తర్వాత మొత్తం వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత అయితే సిమ్లో ఉంచేసుకోవాలి అని అయితే చెప్తున్నారు అక్క. మధ్యలో కదుపుతూ ఉండాలి, గెంటి పెట్టి అస్సలు కదపకూడదని అయితే చెప్పారు. ఇంకా వంట పని చేస్తూనే పక్కనైతే సామాన్లు క్లీన్ చేసేసుకున్నాం. ఎందుకంటే మార్నింగే టిఫిన్ తిని సామాన్లు అంతా క్లీన్ చేసేసుకున్నాం. మళ్ళీ ఎక్కువ పడితే క్లీన్ చేసుకోలేం కదా అని చెప్పేసి వంట చేసిన సామాన్లు అప్పటికప్పుడే క్లీన్ అయిపోతే హాయిగా ప్రశాంతంగా తినడానికి బాగుంటుందని చెప్పి అక్క కూడా పక్కన క్లీన్ చేసేస్తున్నారు. నేనైతే ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను కదా, అది చూస్తున్నాను అనమాట. మళ్ళీ అడగంటితే కొంచెం బాగోదు కదా, అందుకే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేస్తున్నాను. అక్క అయితే పులుసులో కారం ఉప్పు అంతా చూడు అని అయితే చెప్తున్నారు. నాకు ఎక్కువ కరెక్ట్గా చెప్పడం రాదక్క, నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, అసలు ఎప్పుడు టేస్ట్ చేయను కూడా. మధ్యలో అట్లా తిన్న తర్వాతే టేస్ట్ చేస్తానని చెప్పాను కూడా. అక్క వదలలేదనమాట, టేస్ట్ చూడని అయితే చెప్పారు. ఇంకా నెక్స్ట్ నేను టేస్ట్ చూశాను, చాలా బాగుంది, కరెక్ట్ సరిపోయాను అయితే చెప్పాను. కానీ ఇంకా నాకు అంతగా తెలీదు. మా హరిప్రియ వచ్చింది కదా, అదైతే కరెక్ట్ చెప్తుంది అని చెప్పి అక్క చెప్తున్నారు. ఇక్కడైతే సామాన్లన్నీ నీట్గా సర్దేసుకుంటున్నాం. అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే అంత మనకి ఎక్కువ పని ఉండదు కదా. పులుసు అయితే మరుగుతూ ఉందన్నమాట, మేము దాన్ని చూస్తున్నాము. ఎందుకంటే ఫుల్ అయింది కదా, మళ్ళీ పొంగితే కష్టము, క్లీన్ చేసుకోలేము, డబల్ పని అయిపోతుంది అని చెప్పేసి అక్కడే అక్క నేను ముచ్చట్లంతా చెప్తున్నాం అనమాట. ఎవరైనా మంచిగా వంట చేస్తారు ఏంటి అని. మా అక్క ఉన్నారనమాట, నా తోడికోడలు అక్క అయితే చాలా మంచిగా చేస్తారు. 2 టైమ్స్ అక్క చేసిన ఫిష్ కర్రీ తిన్నాను, చాలా మంచిగా అనిపించింది నాకు. స్టవ్ వంట వండినప్పుడు నేను ఖచ్చితంగా పక్కన క్లీన్ చేస్తాను. ఎక్కువ గలీజ్ ఉంటే క్లీన్ చేస్తాను, మరి తక్కువ ఉంటే ఏం క్లీన్ చేయను అనమాట. ఇలా స్టవ్ పక్కన క్లీన్ చేస్తున్నాను. ఇంకా వంట పని అయితే చేసుకున్నాము. ఇంకా చేపల పులుసులో లాస్ట్కి వచ్చేసిందండి. ఇక్కడ అక్క కొత్తిమీర కరివేపాకు అయితే వేసేస్తున్నాను లాస్ట్లో ఫ్లేవర్ కోసము. ఇంకా సిమ్లో అయితే ఇంకా 2-3 మినిట్స్ ఉంచి ఆపేయాలని అయితే చెప్తున్నారు. ఎందుకంటే కొత్తిమీర కరివేపాకు వేస్తున్నారు కదా. ఇంకా ఇందులో సద్ద రొట్టి చెప్పాను కదా ఫస్ట్లోనే, ఇంకా అది ఉంటే చాలా బాగుండేది, కానీ అవైలబుల్లో లేదు. ఇంకా హస్బెండ్ కూడా లేరండి, ఆఫీస్కి వెళ్ళిపోయారు. అందుకే ఇంకా వీటితోనే అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకా నేనైతే చేపల పులుసు తినేటప్పుడు వాళ్ళతో కలిసి తినలేదు, ఎందుకంటే కన్నయ్య లేసేసి ఉండే వాడి దగ్గరకు ఉన్నాను అనమాట నేను. నిజంగా అండి, మా అమ్మయ్య బాబాయ్ వాళ్ళందరూ చాలా బాగుందని అయితే చెప్పారంట. మా మామయ్య ఎక్కువ మెచ్చుకున్నారంట ఇలానే ఉండాలని చెప్పేసి. మేము మాటల్లో పడి అసలు కన్నయ్యకి కర్రీ తీయడమే మర్చిపోయామండి. అసలు వాడికి ఫుడ్ లేకపోతే నేను ఉండగలనా? అసలు వాడి కోసమే కదా నేను ఉన్నాను. ఇంకా మళ్ళీ ఇంకా లాస్ట్ టైం అయిపోయింది, వాడు లేసేస్తున్నాడు. ఇంకా టకటక ఇంకా వాడి కోసం నేను ఫుడ్ చేసేస్తున్నాను, ఇక్కడ కర్రీ అయితే పెడుతున్నాను. అక్క చెప్తున్నారనమాట, ఇవి కొంచెమే అని అయితే చెప్తున్నారు. ఎందుకంటే నాకు ఫిష్ కర్రీ రాదు కదా అంత ఎక్కువ. అయితే వాడి కోసం కూడా నేను ఇక్కడ ప్రిపరేషన్ చేసేస్తున్నాను. చాలా బాగా వచ్చింది, కానీ అందులో అల్లం వేయకూడదంట, నాకు తెలీదు, నేను మర్చిపోయి వేసేసాను అనమాట. వాడు అంత ఎక్కువ ఏం తినలేదు. కర్రీ అయితే అయిపోయింది మా కర్రీ. అసలు ఆయిల్ చూడండి ఎంత మంచిగా పైకి తేలిందో. ఇంకా తర్వాత మధ్యాహ్నం అందరూ పెట్టేసుకొని అయితే తినేశారు. అసలు అక్క వాళ్ళు వచ్చినప్పటి నుంచి కొంచెం కానీ నన్ను సతాయించడం, ఎక్కువ ఇరిటేట్ చేయడం అవంతా ఏం లేదండి. వాడు మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా మా హరిప్రియ ఉంది కదా, హరిప్రియతో కూడా కాసేపు ఆడుతున్నాడు. ఇంకా ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి కూడా వెళ్ళట్లేదు అనమాట, ఎందుకంటే తాతయ్య వచ్చారు కదా, ఆయనతోటి మంచిగా టైం స్పెండ్ చేసుకుంటూ ఆడుకుంటున్నాడు వీడు. నేనైతే అసలు మా అక్కతో మాట్లాడి ఇద్దరు ముచ్చట్లు పెట్టేసుకొని నాకు గొంతు మొత్తం పోయిందండి. అసలు లిటరలీ చెప్తున్నా, అసలు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు హెడ్ఏక్గానే అనిపిస్తుంది అనమాట, అంత గొంతు పోయింది నాకు. కానీ పర్లేదనమాట, కొంచెం మంచిగానే అనిపిస్తుంది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా. ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ ప్రిపరేషన్ చేసేసుకొని మధ్యాహ్నం అయితే టేస్టీగా హాయిగా తిన్నాము. నేనేంటంటే చేపల కర్రీ తినేటప్పుడు చాలా లేట్గా ఫుడ్ చేస్తానండి, ఎందుకంటే ఆ ముళ్ళు ఎక్కడ నోట్లో గొంతులో పడుతుందని చెప్పేసి నాకు కొంచెం భయం అనమాట.
చాలా లేట్గానే తిన్నాను. ఇక్కడైతే అక్క కబాబ్కి మొత్తం కలిపి పెట్టారు కదా, అదైతే మ్యారినేషన్ చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెడదామని అక్కడ కప్లో అయితే పెట్టేస్తున్నారు. కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది కదా అని అయితే అనిపించింది. వాయిస్ ఓవర్ ఇస్తూనే మా కన్నయ్య డిస్టర్బ్ చేస్తున్నాడని మైండ్ తీసుకోకండి. నెక్స్ట్ కబాబ్ చేసేసినారు. కబాబ్ ఈవినింగ్ చేసుకున్నాం లేండి. ఫుడ్ మొత్తం ప్రిపరేషన్ అయిపోయినాక అందరు ఫుడ్ తినేసారు. తర్వాత నేను లేచి ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాము. నేనైతే కన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చారు, ఆయన నేను కలిసి అయితే తింటున్నాం. చాలా రోజులైంది మేము ఇద్దరం క్లీన్ అయిపోయిన తర్వాత ఈ రోజు అయితే తింటున్నాం.